హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. కొన్ని దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదంట. కారణం ఏంటో తెలుసా? అసలు ఆ దేశాలు ఏంటో తెలుసుకుందామా? దానికి కారణం ఏంటో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు ముఖ్యమైనవి. అందుకే అవి కనిపిస్తే చాలు మనుషులతో పాటు జంతువులు కూడా అల్లంత దూరానికి పారిపోతాయి. మరికొందరికైతే వాటిని చూడగానే మూర్ఛ వచ్చినంత పనవుతుంది. అన్ని పాములు విషపూరితమైనవి కానప్పటికీ కొన్ని పాములు మాత్రం అత్యంత ప్రమాదకరమైనవి, ప్రాణాంతకరమైనవి కూడా. పాములు ఎక్కువగా వర్షం పడే ప్రాంతాల్లో, తడి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. పాములతో చెలగాటం అంత మంచిది కాదు. పొరపాటున అవి కాటేస్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం. మన దేశంలో పంట పొలాల్లో పాము కాటుకు గురై ఎంతోమంది రైతులు చనిపోతున్నారు. ప్రపంచంలోని ప్రతి దేశంలో ప్రతి చోట పాములు కనిపిస్తూ ఉంటాయి. పాములు లేని దేశము దాదాపు లేనట్లే. అయితే ఈ దేశంలో మాత్రం పాములు చూద్దామన్నా కనిపించవు. అదే న్యూజిలాండ్. ఈ దేశానికి పాములు లేని దేశంగా కూడా పేరుంది. దీని భౌగోళిక కారణాల వల్ల ఈ దేశంలో ఒక్క పాము కూడా కనిపించదు. సాధారణంగా పాములు అత్యంత చల్లని ప్రదేశాల్లో ఉండలేవు. కానీ న్యూజిలాండ్ జియోగ్రాఫికల్ లొకేషన్నే గమనిస్తే ఇది దాదాపు దక్షిణ ధృవానికి దగ్గరలో ఉంటుంది. భూమి 2 ధృవాల్లో మంచు గడ్డకట్టి అత్యంత చల్లగా ఉంటాయి. కానీ విచిత్రం ఏమంటే ఈ దేశంలో భూభాగంపై ఒక్క పాము కూడా కనిపించదు. కానీ న్యూజిలాండ్ చుట్టూ సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో అక్కడక్కడ చిన్న చిన్న దీవులున్నాయి. వాటిల్లో మాత్రం లెక్కకు మించి పాములు ఉంటాయి. ఇక ఆ దీవుల నుండి పాములు ఈదుతూ న్యూజిలాండ్ రావాలంటే చాలా దూరం ఉండటం వల్ల అవి చేరుకోలేవు. అయితే ఎవరైనా రహస్యంగా పాములు తీసుకొచ్చి న్యూజిలాండ్లో వదిలేస్తే అనే సందేహం మీకు వచ్చిందా? ఈ దేశ చట్టం ప్రకారం పాములను పెంపుడు జంతువులుగా పెంచుకోవడం, విదేశాల నుండి తీసుకురావడం అనేది నిషేధం. అక్కడి స్థానికంగా ఉండే ఇతర ప్రాణులు, పక్షులకు రక్షణ కల్పించేందుకు వీలుగా ఈ చట్టం తీసుకువచ్చారు. అందుకే న్యూజిలాండ్లోని జూ పార్కులలో కూడా ఒక్క పాము కనిపించదు. పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి భాగంలో న్యూజిలాండ్ ఉంది. ఇది భారీ ఖండంగా పిలిచే గోండ్వానా ఐలాండ్ నుండి 8.5 కోట్ల ఏళ్ల కిందట విడిపోయింది. ఇక న్యూజిలాండ్ లాగానే ఐర్లాండ్లో కూడా పాములు కనిపించవు. దేశంలో విచిత్ర నమ్మకం ఉంది. సెయింట్ ప్యాట్రిక్ అనే వ్యక్తి ఆ దేశంలోని పాములన్నింటినీ చంపేశాడని స్థానికులు చెబుతారు. స్థానిక పురాణం ప్రకారం ఓ సాధువు 40 రోజులు ఉపవాసం ఉన్న సమయంలో పాములు కాటేశాయి. దీంతో ఆగ్రహించిన ఆయన పాములను సముద్రంలోకి తరిమేశాడని అక్కడ స్థానికులు నమ్ముతారు. విన్నారు కదండి, ఒక్క పాము కూడా కనిపించని దేశాలు ఏంటి, దానికి కారణం ఏంటి అనేది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.